మేడం ఇప్పుడు ఈ కల్తీ మద్యం తయారు చేసే వారికి పొలిటికల్ ప్రొటెక్షన్ ఉందనేది కొంత ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? దీని మీద వెనక లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఏంటి పొలిటికల్ ప్రొటెక్షన్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున జరగదు. పైగా మాకున్న అనుమానం ఏంటంటే ఈ తయారు చేసిన కల్తీ మద్యం ప్రభుత్వ గోడౌన్లోకి వెళ్ళి తద్వారా షాపులకి వెళ్తుంది. ఆ వెళ్ళబట్టే ఈరోజు కల్తీ మద్యాన్ని ఇంత విచ్చలవిడిగా అమ్మగలుగుతున్నారు. లేదంటే ఏ షాపులకైతే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారో అదే షాపుల వాళ్ళు సపరేట్గా ఒక రూములు మెయింటైన్ చేయడం ఏంటి, అనాథరైజ్డ్గా రూములు మెయింటైన్ చేయడం, పెద్ద పెద్ద గోడౌన్స్ పెట్టడం ఏంటి, రూములు మెయింటైన్ చేయడం ఏంటి, అక్కడ తాగిన వాళ్ళే ప్రభుత్వం ద్వారా అయితే షాపులు మెయింటైన్ అవుతున్నాయండి. కొనుక్కొని వేలంపాట్లో తీసుకొని షాపులు మెయింటైన్ చేస్తున్నారో ఆ షాపుల్లోనే ఈ మధ్య కాలంలో 6 చనిపోయారు. అంటే ప్రభుత్వం ద్వారా వెళ్తుంది కదా, ఏ ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిన ఆ షాపులకే ఈ కల్తీ మద్యం వెళ్తుంది. అంటే ప్రభుత్వ పెద్దలు అండదండ లేకుండా జరుగుతుందండి. అంటే పోలీసు శాఖ సంబంధించి ప్రొబేషన్ శాఖ ఎటువంటి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదంటారు? అసలు ప్రభుత్వ శాఖలు అయితే చర్యలు తీసుకుంటాయండి. చర్యలు తీసుకున్న వాళ్ళని చర్యలు సక్రమంగా తీసుకొని ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ని ప్రలోభ పెడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం పోలీస్ శాఖ వాళ్ళని ఏ విధంగా ప్రలోభ పెడుతున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రలోభాలు కూడా కాదు. గత 2-3 నెలల క్రితం చూసాం, ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మేము ఆంధ్రాలో పనిచేయం దేవుడా అని దండం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది కదా ప్రభుత్వం ఎంత క్రూరంగా ఎంత నీచంగా పరిపాలన కొనసాగిస్తుంది, ఎంత దారుణంగా వ్యవస్థల్ని నాశనం చేస్తుంది అన్నది మనకు దీన్ని బట్టి అర్థం అవుతుంది. కల్తీ మద్యం తయారు చేయడం కనుక దీనికి సంబంధించి ఏమన్నా ఈ పొలిటికల్ గా కాకుండా అధికారులు కూడా ఏమైనా ప్రోత్సాహం ఉందంటారు? హస్తం ఏదన్నా అంటే ప్రొబేషన్ ఎక్సైజ్ కానీ ఇట్లాంటి ఇలా ఏం లేకుండా ఇంత జరగదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా జరిగి గవర్నమెంట్ షాపుల ద్వారా మామూలు షాపుల్లోకి వచ్చి తాగి జనాలు చనిపోతున్నారంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వాళ్ళు కుమ్మక్క అవ్వకుండా ఇంతవరకు ఇంత భారీగా అయితే జరగదు. మనం దీన్ని ఊరికే వదిలేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనం గత గవర్నమెంట్లోని అంత పక్కాగా అమ్మితే, అంత పక్కాగా మద్యాన్ని ప్రభుత్వం ద్వారా అమ్మితేనే ఏంటి కల్తీ మద్యం తాగానో లేదంటే నాసిరకం బ్రాండ్ల వల్లనో ఇన్ని వేల మంది చనిపోయారు అన్నారు. కానీ మనకి ఈరోజు ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం ఏం చెప్తుందండి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోని ఒక్క మరణం లేదు, కల్తీ మద్యం ద్వారా మరణం లేదు, పైగా మంచి బ్రాండ్లే అమ్మారని చెప్తుంది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తోస్తున్న ఆ రోజు లేనిది ఈ రోజు ఎందుకు జరుగుతుంది? మీ అండాదండాలు లేకుండా ఇట్లాంటి వాళ్ళు ఎందుకు పేటరేగిపోతున్నారు? పైగా ఇప్పుడు గుడి లేదు, బడి లేదు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు అండి. 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి అని అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రభుత్వాలకి కింద కేడర్ నుంచి సీఎం వరకు ముడుపులు వెళ్లకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా ఇంత భారీగా అయితే జరగదు. ఈ కల్తీ మద్యం కుంభకోణం అన్నది ఎంత భారీగా అయితే జరగదు. ఖచ్చితంగా ఒకప్పుడు మనకి వీధి చివరన ఒక కిరాణా కొట్టు ఉండేది, ఒక పూల కొట్టు ఉండేది. కానీ ఈరోజు ప్రతి వీధి చివరన ఒక బెల్ట్ షాప్ ఉంటుందంటే ప్రజల మాన ప్రాణాలతోటి ఎంత ఘోరంగా ప్రభుత్వం ఆడుకుంటుందన్నది మనకి అర్థమవుతుందండి. ఇప్పుడు కల్తీ మద్యం తయారీదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఎటువంటి కేసులు నమోదు చేయాలి? సిఆర్పి సెక్షన్ ప్రకారం ఎలాంటి సెక్షన్స్ నమోదవుతాయి? ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1969 సెక్షన్ 34 క్లాజ్ ఏ ప్రకారం తయారు చేసిన, విక్రయించిన, కలిగి ఉన్న, తాగిన, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసిన సెక్షన్ 34 క్లాజ్ ఏ ప్రకారం కేసు నమోదు చేస్తారండి. ఆ కేసు నమోదు చేసిన కేసుని నడిపించగలగాలి కదా. పెండింగ్లో ఎందుకు ఉంటున్నాయి ఇన్ని వేల కేసులు? ఇప్పటికీ ఎక్సైజ్ కేసు ప్రతిసారి ఎక్సైజ్ దాడులు జరుగుతాయి, ప్రతిసారి మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుకుంటారు. మనకి 75% డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరుకుతున్నారు. దొరికిన వాళ్ళందరికీ శిక్షలు పడుతున్నాయండి. అంటే వ్యవస్థలను నాశనం చేయడమే కదా ఇది. ఒక్కసారి 2 సార్లు పనిష్మెంట్ ఇస్తే 3వ సారి సెటరేట్ అవుతారు కదా. పనిష్మెంట్ చేయడానికి కూడా నిలబడకుండా కేసుల్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా శిక్షలు పడవంటే ఎక్కడి నుంచి పడతాయండి? ప్రభుత్వ పెద్దల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇవన్నీ జరుగుతాయా? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే కదా. ఇప్పుడు గవర్నమెంట్ లీడర్లు ఉంటారు, వాళ్ళంతా ప్రభుత్వ పెద్దల ఇన్ఫ్లుయెన్స్ తోటే కదా వస్తారు. వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజల్ని, అధికారుల్ని, ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి. ఇంకా వాళ్ళకి పనిష్మెంట్ ఎక్కడి నుంచి దొరుకుద్దండి? ప్రభుత్వాలే ఇలా ఉంటే మనకి సెక్షన్ ఆర్టికల్ 47 ప్రకారం మద్యపానాన్ని మద్యపానం అసలు ఒక ఆదాయ వనరుగా కాకుండా
చూడాలని చెప్పేసి అని ఆర్టికల్ 47 చెప్తుంది రాజ్యాంగం ప్రకారం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ప్రధాన ఆదాయ వనరు మద్యమే అవుతుంది. ఆ రాష్ట్ర బడ్జెట్లో 12% మద్యం ద్వారా వచ్చిన డబ్బే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా మద్యాన్ని ఎంత ఏరులై పారిస్తున్నారు ప్రభుత్వాలు అన్నది. ఇంతకంటే దారుణం ఉంటుందా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మాన ప్రాణాలకైతే రక్షణ లేకుండా పోయిందండి. ఒకవైపు ఆ పసిపిల్లల మీద దాళ్ళు, ఒకవైపు అమ్మాయిల మీద ఏమో అరాచకాలు, ఇప్పుడేమో ఈ కల్తీ మద్యం, ఒకవైపు యూరియా లేక రైతుల ఆందోళనలు, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతున్నారు. మీరు దేనికి సరైన సమాధానం చెప్తున్నారు చెప్పండి? ప్రతి దానికి ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటున్నారే తప్పితే దేనికన్నా కరెక్ట్గా సమాధానం చెప్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రజల్లోకి రాడు 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 అని అంటారు, వస్తాను అని అంటేనేమో పర్మిషన్లు ఇవ్వమంటారు. పర్మిషన్ ఇస్తేనే కదా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళేది. మీరేమో పర్మిషన్ ఇవ్వరు, రాకపోతేనేమో రాలేదని ఏడుస్తారు, వస్తేనేమో వచ్చాడని ఏడుస్తారు. లేనిపోని కేసులు. ఇదేనా మీ గవర్నమెంట్ నడిపే పద్ధతి? రేపు మెడికల్ కాలేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి పర్మిషన్ అని చెప్తున్నారు కదా. ఆయన పర్మిషన్ ఉన్నా లేకపోయినా వెళ్ళాల్సింది వెళ్తారు. అతన్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టలేదు అని అన్నారు కదా, కట్టాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు కట్టాము కట్టలేదు అని చెప్పడం కాదండి, రికార్డ్స్ ఉంటాయి కదా. రికార్డ్స్ అనేది ఒకటి ఉంది కదా. మీరు గవర్నమెంట్ నడుపుతున్నారా లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారా? ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా. ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు ఏది కట్టారు, ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఇవన్నీ ఒక లెక్క ఉంటుంది కదా. ఆ లెక్క ప్రకారమే కట్టలేదు అని ఒక బాధ్యతాయుతమైన మంత్రులు ఏ విధంగా మాట్లాడతారండి అసలు? ఒక స్పీకర్ కానీ ఒక మంత్రి కానీ, ఈవెన్ మా సరిత అన్నావిడ అనిత అన్నావిడ ఇద్దరు మంత్రులే కదా, వాళ్ళు కూడా అంటున్నారే ఆవిడ దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తానంది కదా. మరి వస్తాను అంటప్పుడు నువ్వెందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు? అంటే ఒక ప్రతిపక్ష నేత వస్తే కనీసం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేనంత అసమర్థతలో గవర్నమెంట్ ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత భయపడుతున్నారు అన్నది. ప్రజలు అక్కడ ఎక్కువ క్రౌడ్ వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. కంట్రోల్ చేయండి. కంట్రోల్ చేయడానికే కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంట్రోల్ చేయడానికే కదా మీరు ఉన్నారు. మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇవ్వలేదా మీకు ప్రొటెక్షన్? ఇవ్వండి. లేదంటే మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తారా? సంబంధం లేదని చేతులు ఎత్తేసి ఏదో ఒక ఫేక్ కేసు మొన్న పెట్టారు కదా అక్కడ, అలాంటి ఫేక్ కేసు ఏదైనా పెడదామని చూస్తున్నారా? కంట్రోల్ చేయలేనప్పుడు ఎందుకండి మీరుండి, ప్రభుత్వం ఉండి ఎందుకో అంతమంది పోలీస్ యంత్రాంగం ఉండి దేనికోసం? అంటే పోలీసులు కూడా కొన్ని షరతులతో కొన్ని అనుమతులు ఇచ్చారండి. 10 కార్లే రావాలి, ఇంతమందికి మించి వస్తే కేసులు ప్రాణ నష్టం కలిగితే ఆ వ్యక్తికే బాధ్యత వహించాలని చెప్పి. ప్రాణ నష్టం కలిగితే అని మీకు ఎందుకు అనుమానం వస్తుంది? ముందుగానే మీ ప్రాణ నష్టం కలిగితే అని మీకు ఎందుకు అనుమానం వస్తుంది? అంటే ప్రాణ నష్టం కలగాలని మీరు ఏమైనా స్కెచ్ చేస్తున్నారా? కలిగితే అని ఎందుకు అనుమానం వస్తుంది? ఇంతవరకు ఎప్పుడూ లేనిది ఇప్పుడు కలుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరి ప్రాణం వాళ్ళకు ముఖ్యమే కదా. పైగా మీరు ప్రజానాయకులు. ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఒక పవన్ కళ్యాణ్ వచ్చినా, ఒక లోకేష్ వచ్చినా ఇంతమంది రావాలని ఏమైనా గిరిగీసుకుని కూర్చుంటారండి? అది మా ఇష్టం, మేము ప్రజలు, మాకు నచ్చిన నాయకుడు మేము వెళ్ళి చూసి వస్తాం. సినిమా ఆఫ్టర్ ఆల్ సినిమా యాక్టర్ల దగ్గరికి తండోపతండాలుగా వెళ్తున్నారండి. నువ్వు ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఎవరు పవన్ కళ్యాణ్ కూడా. మరి అలాంటిది ఒక ప్రజానాయకుడిని చూడడానికి ఇంతమంది ప్రజలు వస్తారు అని అంటే కంట్రోల్ చేయడానికి మీరు ఎవరండి? రావద్దు అని చెప్పడానికి. వచ్చిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మీది, పోలీస్ డిపార్ట్మెంట్ది. ఆ డిపార్ట్మెంట్కి చెప్పాలి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి అని. ఏర్పాట్లు చేయడం చేత కానీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిని రావద్దు అని ఎలా చెప్పుద్దండి? ఇది ఎంతవరకు కరెక్టు? ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? అంటే వస్తే ప్రజల మధ్య కొంచెం క్రౌడ్ పెరుగుద్ది, దానివల్ల ఇబ్బంది పడతారనేదే ఎస్పీ గారితో ఈ రోజున స్టేట్మెంట్ వచ్చింది. అదే నేను అంటున్నానండి, ఇబ్బందులు కలగకుండా చేయడమే కదా, ప్రజారక్షణే కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని. భద్రత చేయాల్సిన బాధ్యత మా వాళ్ళది ఉంది. ఇక్కడ నీకు ఈ జిల్లాకు వస్తున్నారు, ఈ జిల్లాలో పోలీస్ యంత్రాంగం సరిపోతే పక్క జిల్లా నుంచి తెప్పించు. చుట్టుపక్కల 4-5 జిల్లాలు ఉన్నాయి కదా, తెప్పించు. ఒక్క రోజుకి ఏమీ నష్టం కాదు కదా. ఒక రోజుకి అని క్రైమ్ రిపోర్ట్ అయిపోదు కదా. రాష్ట్రం మొత్తం పక్క జిల్లాల నుంచి తెప్పించండి, తెప్పించి ప్రొటెక్షన్ చేయండి. ఇంతమంది రావాలి అని చెప్పడానికి మీరెవరు చెప్పండి? మీకేం అధికారం ఉంది? మా అభిమానాన్ని చాటుకుని మేము వస్తుంటే మమ్మల్ని రావద్దు అని చెప్పడానికి మీరెవరు? రైటే ఉంటుంది. రైట్ ఏం లేదు కదా వాళ్ళకి. మీరెవరు చెప్పడానికి? అసలు ప్రొటెక్ట్ చేయండి, మీరు రక్షణ కల్పించండి.
ప్రజలకు రక్షణ కల్పించండి, ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించండి, అది మీ బాధ్యత. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ అది మీ బాధ్యత అంతే.